నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? క్లియర్, ఎస్ క్లియర్ గా వినపడుతుంది. క్యారీ ఆన్. ఓకే, అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నమస్తే. మనం ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దామండి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి ఒకటే వలన కులాల వారిగా, ప్రాంతాల వారిగా ఈ స్టేషన్స్ లో వారిని తృప్తిపరచాలి, వీళ్ళని తృప్తిపరచాలి అన్నది ఒక నికృష్టమైన ఆలోచన. అంటే పరమైన పరిపాలనను ప్రజలకు అందించాలంటే వీటిని అన్ని పక్కన పెట్టి ఒక నిష్పక్షపాతంగా ఒక నిజాయితీ పరుడు మంత్రివర్గంలోకి తీసుకొని పరిపాలన అందిస్తే అది బాగుంటది. ఈ కులానికి ఆ కులానికి ఇస్తా అంటే అసమర్థులైన మంత్రులను తీసుకొని ప్రజల బుద్ధి ఆ పరిపాలన ప్రజలకు అందుబాటులో లేకపోతే అది ఏం ప్రజాస్వామ్యం? మీరు చెప్పింది జరగాలంటే రాజ్యాంగంలో అనేక సవరణలు జరగాలి ఫస్ట్. సరే, నెంబర్ 1 అంటే నా విశ్లేషణ చెప్తున్నా మీకు. చెప్పండి. వాళ్ళ ఇష్టం, ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయినరు, మనం ఏం చేయలేము. కానీ ఒక మంచి పరిపాలన అందించాలంటే ఒక మంచి వ్యక్తి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము సూచిస్తున్నాం. పాటించకపోతే వాళ్ళ ఇష్టం కదా. కమింగ్ టు ది పాయింట్, ఇంకా ఈ కులాల ఇష్టం మాత్రము వాళ్ళు పోనీ ఆ కులానికి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే ఏం జీరో. సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక గౌడు మంత్రివర్గంలోకి వస్తే ఆయన ఆ కులానికి ఏం చేసింది అన్నది మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసిండ్రు. ఓకే, ఏమీ లేదు వాళ్ళకి. కేవలం కులం పేరు చెప్పుకొని ఆయన మాత్రమే ఆ సంబంధిత మంత్రి. రాజమౌళి గారు మీరు ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతున్నారు. ఆ కులానికి, ఆ కులాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఆ కులానికి ఏదో చేయాలని కాదు కదా. ఆ కులంతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చేయాల్సి ఉంటుంది కదా. కుల నాయకులు అయితే కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఆ కులం పేరు చెప్పుకొని ఎందుకు పదవులు పొందాలి? మీరే చెప్తున్నారు, క్లారిటీ నాకు కాదు, మీరు కూడా ఆలోచించండి. ఆ కులం పేరు చెప్పుకొని వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆ కులానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మీరు నా పాయింట్కి వచ్చిర్రు. అట్లాంటప్పుడు మరి కులాల వారికి ఎందుకు ఇవ్వాలండి? ఆలోచించండి మీరు కూడా. అందుకోసమే క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మీకు, మళ్ళీ హైదరాబాద్కు లేడు, డిస్టిక్ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు, ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు అన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి వాళ్ళ పక్కన. కమింగ్ టు ది పాయింట్ గా ఎస్పెషల్ నేనేమంటున్నా అంటే యూత్ ఇంపార్టెంట్. యూత్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. యూత్ ఎవరున్నారు ఇప్పుడు? నాకు చెప్పండి, ఎవరైనా ఉన్నారా యూత్ తరఫు నుంచి? మేము సలహాలు ఇవ్వమంటే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్, మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూత్ కి ఇవ్వటం వలన తద్వారా దేశాభివృద్ధి అయితే జరుగుతుంది. అది ఇంకోటి. ఇంకా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, V6 వివేక్ అంటున్నారు. వీళ్ళకి ఇస్తే ఒక సమీకరణాలు అవుతున్నాయి అంతే తప్ప వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన అందించలేరు. మనం రాజగోపాల్ చూసాం, ఎంత అరగంట్ గా మాట్లాడతాడు ఆయన. ఇట్లాంటి ఆయన మంత్రి అయితే ప్రజలకు ఏం సేవ చేస్తారండి? మీరు ఆలోచించాలి. ప్రజలు ఎన్నుకున్నారు కదా సార్, ఆయన ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నుకుంటే ఒక్క నియోజకవర్గం నుంచి ఎన్నుకున్నారు, మొత్తం తెలంగాణ అంతా ఎన్నుకోలేదు ఆయనని. ఆయన ఎంత రాష్గా మాట్లాడుతున్నాడు తెలుసు కదా మీకు. ఇట్లాంటి మంత్రి అయితే ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అది పక్కన పెడదాం. కమింగ్ టు పని, ఇప్పుడు యూత్ అంటున్నా, ఇప్పటి వరకు అయితే యూత్ ఒక్కరు లేరు, ఒక్క మంత్రి కూడా యూత్ లేడు. నెంబర్ 1, హైదరాబాద్ నుంచి తీసుకోవాలనుకుంటే మనకు ఒక యూత్ ఒకే ఒక పిల్లగాడు ఉన్నాడు, ఎమ్మెల్సీ. ఆయన బలమూరు వెంకట్ ఉన్నాడు. ఆయన పోలీసు దెబ్బలు తిన్నాడు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు, ఒక యూత్ కు ప్రాతినిధ్యం వహించిండు, ఒక డాక్టర్ ఉన్నత విద్యావంతుడు. మరి ఆ పిల్లగాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? అది ఆలోచించండి. ఇంకా తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, యంగ్ ప్లేయర్. కానీ ఆయన గురించి మనం మళ్ళీ అది సామాజిక వర్గం వేరే అంటారు, మళ్ళీ అది ఆయన కూడా అరగంటగా ఉన్నాడు, ఆయన కూడా కాస్త పక్కన పడదు. కానీ నేనేమంటున్నా, యూత్ కు డెఫినెట్ గా నేను పేర్లు చెప్పను, ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇట్లాంటి పాత కాపులను తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద రుద్దొద్దు. ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన ఇవ్వాలంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రజలను తిట్టడం, పార్టీలు మార్చడం,
ప్రజలను మభ్యపెట్టడం. రాజమౌళి గారు మీరు చెప్పే అన్ని ప్రజెంట్ ఉన్న ఏ పార్టీలో అయినా కరెక్ట్గా జరుగుతున్నాయి అంటారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో అయినా అన్ని పార్టీలు ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? అన్ని పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అన్ని పార్టీలను కాస్త పక్కన పెడతాం. రేవంత్ రెడ్డి గారికి ఏం అవకాశం వచ్చింది? అతిరథ మహారాజులు కాదని ఆయనకు ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. నౌ హీ హ్యాస్ టు షో హిజ్ కెపాసిటీ, హిజ్ స్టైల్ ఆఫ్ ద పరిపాలన. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంట్రల్ నరేంద్ర మోడీ గారు చూడండి, యూత్ కు ఒక అనామకు, అంటే నాకు తెలిసి ఒక అనామకుడు అనుకుందాం, ఎక్కడో శ్రీకాకుళం లాంటి, అంటే అటు అక్కడ ఉన్న ఒక ఆయన తీసుకుపోయి విమాన శాఖ మంత్రి చేసిండు మన తెలుగుని. అట్లాంటి యూత్ కి అవకాశం ఇస్తే మన రేవంత్ రెడ్డికి ఒక ప్రజల్లో ఒక స్టాండర్డ్ వస్తుంది. పాపం మొన్నటి దాకా రేవంత్ రెడ్డికి ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఈ మంత్రివర్గం కూర్పులోనైనా కొంచెం ఆయనకు పాపం చాలా ప్రెషర్స్ ఉంటాయి. అటు సెంట్రల్ ఉంటుంటది, ఇటు ఇక్కడ ఉన్న పాత కాపుల నుంచి ఆయనకు ప్రెషర్ ఉంటది. మళ్ళీ మీరు అన్నట్టు ఈ దరిద్రం కులాల వారిగా మతాల వారిగా ప్రెషర్ ఉంటది. కానీ కొంత లిబరలైజ్ తీసుకొని ఆయన నాకు తెలిసి ఈ మంత్రివర్గంలో కనీసం